హలో! అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, అమెజాన్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్‌కి హైరింగ్ జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనం ఆ హైరింగ్ ప్రాసెస్ ఏందో జూసుకుందాం. సో, ఎవరైతే వీడియో జూస్తున్నారో ప్లీజ్ లైక్ జేసి, కామెంట్ జేయండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, దీని ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ జేయాలి. క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్‌లో ప్రతిసారి. అండ్ మనమేమో ప్రొవైడ్ అండ్ ఎఫెక్టివ్ సర్విస్ టు ద అమెజాన్ కస్టమర్స్ అండ్ డెలివర్ పార్ట్నర్స్. అమెజాన్ కస్టమర్స్‌కి అండ్ డెలివర్ పార్ట్నర్స్‌కి మనం మంచి సర్విస్ ప్రొవైడ్ జేయాలి. అండ్ ఏమైనా సపోజ్ సెన్సిటివ్ కేసెస్ ఏమైనా మనం మేనేజ్ చేయలేనివి వస్తే ఎక్సలేషన్ మ్యాట్రిక్స్ వాళ్ళకి పంపియాలి మనం ఇంకా. అండ్ డెమాన్‌స్ట్రేట్ ఎక్సలెంట్ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేది మనకుండాలి. టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎగ్జిట్ టార్గెటెడ్ పెర్ఫార్మన్స్ మ్యాట్రిక్స్ ఉండాలి. అంటే మనం మెయింటైన్ జేయాలి మన ఆహ్, టార్గెట్ పెర్ఫార్మన్స్. లేకపోతే దాన్ని ఎగ్జిట్ గూడా జేయొచ్చు. అంటే ఎక్కువ జేయొచ్చు ఏం గాదు అని. అండ్ మనం మంచిగా సొల్యూషన్ ఎతుకుతూ ఉండాలి. లాజికల్ రీజనింగ్ ద్వారా అయినా అలా అది మన ట్రెండ్స్‌ని ఇంప్రూవ్ జేయనీకి పనికొస్తది. సో, ఇవన్నీ మనకి జాబ్‌లో రెస్పాన్సిబిలిటీస్ అంట. సో, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ అయినా లైక్ జేఎన్‌టీయూ, కాకతీయ ఉంటాయి గదా! ఏ యూనివర్సిటీ అయినా ఏం పర్లేదు. సో, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ క్లియర్‌లీ అండ్ ఎఫెక్టివ్ విత్ ఆల్ కస్టమర్స్. సో, మంచిగా మనం కస్టమర్స్‌తో మాట్లాడగలగాలి. అండ్ ఎబిలిటీ టు క్లియర్‌లీ అండర్‌స్టాండ్ అండ్ స్టేట్ ద ఇష్యూ కస్టమర్ ప్రెజెంట్స్. ఎవరైతే కస్టమర్ ఒక ఇష్యూ జెప్తారో, దాన్ని మనం క్లియర్‌గా అర్థం జేసుకునే విధంగా ఉండాలి. అండ్ మంచిగా వాళ్ళకి దానికి రిజల్యూషన్ ప్రొవైడ్ జేసేలాగుండాలి. అండ్ ఎబిలిటీ టు కాన్సంట్రేట్ ఫాలో కస్టమర్స్ ఇష్యూ వితౌట్ డిస్ట్రాక్షన్ టు రిజల్యూషన్. మన కస్టమర్స్ జెప్పే ఇష్యూస్ ఉంటాయి గదా! దాన్ని మంచిగా కాన్సంట్రేషన్ జేసి వినాలి. అండ్ దానికి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ జేయాలి. అండ్ వర్క్ సక్సెస్‌ఫుల్లీ ఇన్ టీమ్ అండ్ ఎన్విరాన్మెంట్ యాస్ వెల్ యాస్ ఇండిపెండెంట్‌లీ. మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ జేసుకోవాలి మంచిగా ఇండిపెండెంట్‌గా. సో, మనకి అంటే విండోస్ ఎక్స్‌పీ అండ్ మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గురించి తెలిసుండాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ అనేది మినిమమ్ ఉండాలి. సో, మాక్సిమం అందరికి 30 వర్డ్ పర్ మినిట్ అయితే పక్కా ప్రతి కంపెనీలో అడుగుతారు. సో, డెమాన్‌స్ట్రేట్ అండ్ ఎబిలిటీ టు సక్సెస్‌ఫుల్లీ నావిగేట్స్ వెబ్‌సైట్. అంటే మనకు హ్మ్, ఏదైనా వేరే వెబ్‌సైట్స్ లో పోవాలన్నా, ఓపెన్ చేయాలన్నా గూడా మనకా ఎబిలిటీ ఉండాలి. చేయగలగాలి. అండ్ డెమాన్‌స్ట్రేట్ ఏ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఈమెయిల్ అప్లికేషన్స్. ఈమెయిల్ అప్లికేషన్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో మంచిగా అవగాహన ఉండాలి. అండ్ దీనికి ఎక్సెల్ తెలిసుండాలి. అండ్ లాజిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండాలి. సో, ఇది మనకి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ నుంచి సమ్మరీ. సో, దీన్ని మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ అనొత్తి లాగిన్ విత్ అమెజాన్ అనొత్తాలి. సో, మీది ఆల్రెడీ ఉందనుకో ఇగో నాదుంది కాబట్టి డైరెక్ట్ దాంట్లో తీసుకెళ్తదిది. సో, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ జేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఇదొక చిన్న రిక్వెస్ట్. రోజు అడుగుతున్నా. అడుక్కున్నా ఏం గాదు గానీ. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి నాది ఆల్రెడీ సబ్మిట్ అంటే ఆల్రెడీ ఫిల్ చేసుకుంది. జస్ట్ నేనేందంటే సబ్మిట్ జేస్తున్నా. సో, ఇది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోయింది. సో, మీలో ఎవరైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా కొంచెం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.